ఆయనతో మాట్లాడదాం. శ్రీకాంత్ గౌడ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఓకే అన్న, ఇప్పుడు మల్లెపాక యాదగిరి గారు చెప్తున్నారు, ఆయన బీఆర్ఎస్ నాయకులు. మరి మీరు జాగృతి నాయకులుగా ఏం చెప్తారు కవిత మీద? మరి ఆయన కవ్వించిండు, ఎవరు? జగదీశ్వర్ రెడ్డి కవ్వించాడు. కవిత టెంప్ట్ అయిపోయి బ్లాస్ట్ అయిపోయారు. లిల్లీ ఫుడ్ అని మాట్లాడింది జగదీష్ రెడ్డి గురించే. తర్వాత మీడియా వాళ్ళు మళ్ళొకసారి జగదీష్ రెడ్డి దగ్గరికి పోయి క్లారిటీ తీసుకున్నారు, ఆయన స్పందన కూడా ఇచ్చారు. మొత్తానికి కవిత వెనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడని ఒక ప్రచారం కూడా జరుగుతోంది. నిజంగా ఇవాళ ఆమె జగదీష్ రెడ్డిని టార్గెట్ చేయడంలో ఖచ్చితంగా మరి తెలంగాణ జాగృతితోని కావచ్చు, తర్వాత జ్యోతి ఫూలే ఆ ఫ్రంట్ పేరుతో చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, బీఆర్ఎస్కు సంబంధించి ఎవరు కూడా ఆమెతో కలవట్లేదు, రావట్లేదు. 72 గంటలు నిరాహార దీక్ష చేస్తాను, రేపు కూర్చుంటున్నాను, ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదు, కోర్టుకెళ్ళి తెచ్చుకుంటా అంటుంది. సో కోర్టు నుంచి రాకపోతే ఇంట్లో కూర్చుంటా అంటుంది. కానీ ఈరోజు జగదీష్ రెడ్డిని టార్గెట్ చేయడంలో నిజంగా ఇది మీడియా సృష్టినా, ఆమె మనసులో ఉన్న మాట బయటపెట్టిందా? సో ఈ పర్యవసానం ఆమె ఇక సొంత ఎజెండాతో పోతుందా? ఏం జరుగుతుంది చెప్పండి జాగృతిలో. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మరి అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ, జయరామ్ గారికి, యాదగిరి గారికి, వెంకన్నకు, అదేవిధంగా మోహన్ అన్నకు, వీళ్ళందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తానా. ముఖ్యంగా తెలంగాణ జాగృతి అనేటువంటిది నేను జయరామ్ గారు ముందు ఏదైతే విశ్లేషించారో కవిత గారికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ అంతా కూడా మీ కళ్ళ ముందు పూర్తిగా అద్దం పట్టినట్టుగా జయరామ్ గారు వివరించారు. తను ఏమనుకుంటున్నది అంతర్లీనంగా అనేటువంటి అంశాన్ని ఒక అద్దంలాగా చూపెట్టేటువంటి ప్రయత్నం జయరామ్ గారు చేశారు. ధన్యవాదాలు తెలంగాణ జాగృతి తరఫున. ఎందుకంటే ఒక ఆడపిల్లగా తను కోరుకున్నది మొదటి నుంచి జరిగినట్టు ప్రస్థానం ఒకసారి చెప్తే, ఏదైతే ఈ యొక్క ఈడీ సంబంధించినటువంటి తప్పుడు కేసు ద్వారా 5.5 నెలలు ఇటు జాగృతికి, అదే విధంగా ఇటు కుటుంబానికి దూరం అయిపోయినటువంటి శ్రీమతి కవిత గారు 50,000 పేజీల ఛార్జ్ షీట్ వేసిందండి. దాదాపుగా 22 నెలల సుదీర్ఘ విచారణ చేపట్టిన తర్వాత ఇటీవల కాలంలో జస్టిస్ గవాయ్ గారు ఆ మాట చెప్పింది. ఏమని చెప్పేసిళ్ళు, కనీసం దాంట్లో ఎక్కడ కూడా కవితకు బెయిల్ ఇవ్వాల్సినటువంటి కండిషన్స్ ఏం అప్లై లేవు, ఈవెన్ నేరపూరితమైనటువంటి అంశాలు దాంట్లో ఏం లేవు, నేను లోతుగా పరిశీలించిన తర్వాత నేను వచ్చిన తర్వాత బెయిల్ ఇచ్చినా అని చెప్పింది. అంటే ఒక అమాయకంగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళను బీజేపీ లాంటి జాతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ ఈడీ సిబిఐ అనేటువంటి రక్కసలతో ఆడుకున్నటువంటిది పరిపాటికి వస్తాను. అందులో భాగంగా కనిమొల్లి గారు స్పెక్ట్రం సంబంధించిన కేసు అయినప్పుడు కూడా అప్పుడు ఏ విధంగా జరిగిందో అది కవిత గారు ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఒక ఈ రాష్ట్రం సంబంధించినటువంటి ఆడబిడ్డను ఇక సంస్కృతి అనేటువంటి ద్వారా మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమానికి పునరుద్ధీవనాన్ని ఇచ్చిన, బతుకమ్మ పండుగ బతుకు లేకుండా చేస్తున్నప్పుడు, బోనాల పండుగకు ప్రాణాలు లేనప్పుడు బతుకమ్మ పండుగకు బతుకులు ఇచ్చే విధంగా, బోనాల పండుగకు ప్రాణాలు ఇచ్చే విధంగా ఈ సంస్కృతి అంగుళిత్వాన్ని విశ్వపీఠం పైన నిలబెట్టిన ఆడబిడ్డను తెలంగాణ సంబంధించినటువంటి రాష్ట్ర సమితి పార్టీగా టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ టీఆర్ఎస్ పార్టీకి జాగృతి అనేటువంటిది ఒక పెట్టం గూడగల పనిచేసింది, ఆడబిడ్డలను క్రోడీకరించింది. పతాక శీర్షికలో ఎవరైతే సీమాంధ్రులు ఉన్నారో సీమాంధ్రులు వాళ్ళందరూ కూడా బతుకమ్మ సంగమా తెలంగాణ తెచ్చేదని చెప్పేసి ఒక ఆడబిడ్డకి ఏమైనా అవమానించినప్పుడు కూడా ఆ సీమాంధ్ర నాయకులకు ఒత్తాసలు పడుతున్నటువంటి ఇక్కడ ఉండబడేటువంటి నాయకులతో కూడా ఆమె బతుకమ్మలు ఆడిచ్చి చప్పట్ల సంగీతంతో బతుకమ్మలు ఆడిచ్చినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇలా అనేక జాగృతి సంబంధించిన పోరాటాలు, ఇలా 48 గంటల దీక్ష ద్వారా చిన్న రాష్ట్రాల అభివృద్ధి ద్వారానే బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్రాల అభివృద్ధి ద్వారానే రాష్ట్ర దేశాభివృద్ధి బాగుంటుందని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇలా మా కృషి ద్వారా మేము అసెంబ్లీలో నెలకొల్పినాం. ఈ రోజు దాన్ని బ్రేక్ చేసే విధంగా బీసీల హక్కుల కోసం, బీసీల యొక్క రిజర్వేషన్ల కోసం మేము పనిచేస్తా ఉన్నాం. మేము అనేది ఒకటే, మా అంతర్లీనంగా ఉన్నటువంటి సమస్య, అక్కగారు మొదటి నుంచి అంటున్న సమస్య, మీరు జాగృతి కండవాలు వేసుకుంటున్నారు, కేవలం గులాబీ కండవాలు లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ అని అంటున్నప్పుడు మా దగ్గర ఉన్నటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఆ పార్టీ నాయకత్వం నుంచి మాకు సమాధానం కావాలని చెప్పి కవిత గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఏదైతే లేఖ అంతర్గతంగా రాశానో, నేను రాశానో, ఈ రాసినటువంటి లేఖను బయట పెట్టినటువంటి కోవట్టులు ఎవరు, సంబంధించినటువంటి దయాలు ఎవరు, ఓ కేసీఆర్ బిడ్డగా నాకే ఇట్లాంటి పరిస్థితి వస్తే సామాన్య సంబంధించిన కార్యకర్తలకు యాక్సెస్ అనేటువంటి లేదు అని చెప్పేసి కవిత గారు ప్రస్తావించారు. ఇదే అమెరికా పర్యటనలో తను వెళ్తున్నప్పుడు కూడా తెలంగాణ భవన్ వేదికగా నా పైన కుట్రలు జరుగుతున్నాయి, నేను సామాజిక తెలంగాణ పార్టీ ఎస్టీపీ అని చెప్పేసి పెడుతున్నా అని చెప్పేసి కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ప్రెస్ మీట్ పెట్టిళ్ళు, నా పైన కుట్ర జరుగుతుందని శ్రీమతి కవిత గారు చెప్పి తెలంగాణ భవన్ వేదికగా చెప్పిపోయింది కదా. చెప్పిపోయి అమెరికా నుంచి తిరుగు ప్రయాణం అయ్యేంత లోపల లేఖ లీకేంది. నిజంగా తను చెప్పినటువంటి దాన్ని సీరియస్ గా పార్టీ ఆ రోజు తీసుకుంటే ఆ సంబంధించిన కోర్టులను ఈ రోజు దొరకబట్టేటువంటిది. ఈ రోజు ఆడపిల్ల ఏం కోరుకుంటుంది అంటే, ఒక మాట నేనేమంటున్నా, ఆడపిల్ల ఏం కోరుకుంటది, ఇంటి క్షేమాన్ని కోరుకుంటది, తండ్రి క్షేమాన్ని కోరుకుంటది, అన్న క్షేమాన్ని కోరుకుంటది. సుభిక్షంగా ఈ పార్టీ 10 కళ్ళాల పాటు ఇది ఒక అరుదైన పార్టీ, తెలంగాణ ఉద్యమ
మూలాల నుంచి వచ్చినటువంటి పార్టీ. ఈ పార్టీకి జయశంకర్ సార్ లాంటి వాళ్ళు పునాదులు వేసినటువంటి పార్టీ. అనేక విద్యార్థి యువకుల యొక్క త్యాగాలతోనే ఇలా మన ఎంతో మంది ఉద్యమకారులను శ్రీకారం చుట్టూ ముందుకు తీసుకుపోయిన వాళ్ళకి గొప్ప భవిష్యత్తు ఇచ్చినాం. 10 సంవత్సరాల్లో ఘనమైనటువంటి అభివృద్ధిని చేసుకున్నటువంటి ఇట్లాంటి అరుదైన పార్టీని ఈ రోజు కాపాడుకోవాలి. 10 కాలాల పాటు పార్టీ చల్లగా ఉండాలంటే ప్రక్షాళన జరగాలి. ఎందుకు కోరుకోకూడదా ప్రక్షాళన? నిరంతరం మనం ఒక శ్రామికులాగా, నిరంతరం ఒక విద్యార్థిలాగా నిత్య అధ్యాయం ఉంటేనే కదా మనం ముందుకు పోయేది. ఎందుకు కవిత గారి మాటలు కటువుగా అనిపిస్తున్నాయి? ఎప్పుడైనా నిజం అనేటువంటి కటువుగా ఉంటది. ఆ మాటలను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రోజు బీసీ వర్గాల కోసం కవిత గారు ఏదైతే చేస్తున్నారో, కవిత గారు చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటం ఏదైతే ఇండిపెండెంట్ గా తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ద్వారా మేము చేస్తున్నటువంటి పోరాటం బీఆర్ఎస్ లో ఉండబట్టి కొన్ని వర్గాలకు నచ్చట్లేదు. ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇలా పార్టీ ఆంక్షలు ఉన్నాయి. కవిత గారి విషయంలో ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేసి జగదీశ్వర్ రెడ్డి ఎట్లా మాట్లాడుతారండి? మొన్న జరిగిన 10టీవీ సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో, అదే గతంలో జీ తెలుగు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో మొహంలో అహంకారం అనేటువంటి నింపుకొని మాకు ఒక నిమిషం ఆమె గురించి మాట్లాడే అవసరమే లేదండి. అది టైం వేస్ట్ అనంటే ఏం టైం వేస్ట్? 15 సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రాంతానికి సాంస్కృతిక విప్లవాన్ని ఇచ్చేసి పెట్టిన కూడా వల్ల బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన కవిత గారి గురించి మాట్లాడిన టైం వృధారా? ఏం మాట్లాడుతున్నావు జగదీశ్వర్ రెడ్డి? నీ యొక్క సూర్యాపేట సంబంధించినటువంటి నియోజకవర్గం, ఆ ఉమ్మడి నల్గొండ నియోజకవర్గంలో తెలుగు సుధాకర్ లాంటి గొప్ప బీసీ ఉద్యమకారుడు ఉన్నాడు కదా. తెలుగు సుధాకర్ పైన నల్ల చట్టాలు ఆ రోజు సీమాంధ్రులు పెట్టితే వరంగల్ సెంట్రల్ జైలు తీసుకొచ్చి నల్ల చట్టాలతో తెలుగు సుధాకర్ పెట్టిండు. మరి అట్లాంటి బీసీ నాయకులు ఇవాళ ఏమైళ్ళు? నల్గొండ జిల్లాలో ఎందుకు కనుమరుగైళ్ళు? జగదీశ్వర్ రెడ్డి సమాధానం చెప్పాలి ఇట్లాంటి అంశాలకు. ఉంటేనే నేను లైట్ గా చెప్పినా అని ఈ రోజు చిచ్చాట్ల పేర్ల మీద నువ్వు నవ్వుకుంటా, ముసలవు నవ్వుకుంటా అనే మాటలు, విషపూరితమైనటువంటి మాటలు ఆడబిడ్డ పైన అనుకుంటా ఉంటే తెలంగాణ జాగృతి చూసుకుంటూ ఉంటుందా? అంటే మీరు అనడం మీ వంతు పార్టీ, అనడం మా వంతా? పడిన మాటకు స్పందన తెలియజేస్తే కూడా ఇంతటి విష ప్రచారాలు ఎందుకు తెలంగాణ జాగృతి పైన? శ్రీకాంత్ గారు, ఓకే, ఇప్పుడు కేసీఆర్ చుట్టూ దయ్యం జగదీష్ రెడ్డి అని ఆమె డిక్లేర్ చేసినట్టేనా? నేను జగదీశ్వర్ రెడ్డి అని ఈ రోజు వరకు కవిత గారు ఒక్కరి పేరు కూడా చెప్పలేదండి. కవిత గారు ఏం చెప్తున్నారు మొదటి నుంచి? ఆ అదృశ్యాస్త్రాలు ఎవరు? ఈ రోజు ఏం మాట్లాడతాడు? రాధాకృష్ణ మాట్లాడిండు, నన్ను ఈ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడిండు. వాటిని వల్లిచ్చింది అని అంటే ప్రతి ఒక్క సంభాషణలో ఒకరి మాటలు ఒకరికి వస్తాయి, ఒకరి మాటలు ఒకరు ఆటోమేటిక్ గా తర్జుమా చేసుకుంటారు, మరి మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళ మాటలను తప్పుడు మాటలు తప్పుడు సమాజానికి ఇచ్చే విధంగా చేస్తున్నటువంటి ఒకసారి మీరే తెలియాలి. శ్రీకాంత్ గారు, ఒక నిమిషం. మల్లెపాక యాదగిరి గారు ఏమంటారు? బీఆర్ఎస్ నాయకులుగా ఇదంతా మా ఇంటి సమస్య అన్నారు, కానీ ఈ సమస్య ఇంటి సమస్య కాదు, తెలంగాణ జాగృతి వర్సెస్ బీఆర్ఎస్ రెండు వేరే కొత్త అంటే కొత్త సమస్యను సృష్టించినట్టు స్పష్టమవుతోంది. ఇది తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ మరి ఖచ్చితంగా గెలిచి తీరుతుందని మీరు చెప్తున్నారు. ప్రజల అనుకూలత మాకుందంటున్నారు, కాంగ్రెస్పై వ్యతిరేకత ఉందంటున్నారు. ఈ సమయంలో ఇది ఇంటి పోరు, మరి ఇప్పుడు రచ్చకెక్కడం ఎట్లా చూస్తారు? యాదగిరి గారు ఒక ముక్కలో చెప్పండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పేదైతే సరే, వారి వ్యక్తిగత కవిత గారి ఆదేశాల ప్రకారంగా పడుతున్నారు, నాకైతే తెలియదు. కానీ ఇది మేమైతే చెప్పేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి తెలంగాణ కుటుంబ సమస్య అని చెప్పి మాత్రమే మేము అనుకుంటున్నాము. ఇది టీఆర్ఎస్ మీరు అట్లే ఉండండి, యాదగిరన్న నేనేమంటున్నా, ఇది కుటుంబ సమస్య, ఇది అంతర్గతంగా పరిష్కరించుకోవాల్సిన సమస్య. జగదీశ్వర్ రెడ్డికి ఏం అవసరం, ఎందుకు మాట్లాడతాడని నేను అనేది. దీంట్లో థర్డ్ పర్సన్ ఒక మాట, ఈ మాట మొత్తం అన్న ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయండి. రేపు కుటుంబం అంతా ఒకటైన తర్వాత కేటీఆర్ గారి దగ్గరికి, హరీష్ రావు గారి దగ్గరికి, కవిత గారి దగ్గరికి అందరి నాయకత్వం పోవాల్సిందే. నీకు అంత అత్యుత్సాహం ఎందుకు, అంత లెక్కలేనితనం ఎందుకు? మహిళ పైన ఇట్లా అగౌరవంగా మాట్లాడడం, చులకరగా మాట్లాడడం, తీసివేసే ధోరణితో మాట్లాడడం ఎందుకు? అలా నువ్వు ఒక మాట ఈ రోజు మీడియా సృష్టి అని చెప్పేసి ఈజీగా నువ్వు మీరు తప్పించే ప్రయత్నం జరగదు. నిజంగా శ్రీనివాస్ గౌడ్ గారు అన్నటువంటి మాటలు ఏదైతే ఉందో నేను ఏకీభవిస్తున్నాను. నిజానికి జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి, స్వాగతించాల్సిన సంభాషణ. ఆ జరిగిన కవిత గారి మీద జనం చూస్తున్నారన్నా, మనం జనం చూస్తున్నప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఉట్టిగా కొట్టుపడేయలేము. 100% కవిత గారి పైన ఇట్లాంటి అవాకులు చెవాకులు నష్టం జరిగేది కవిత గారికి ఏమీ ఉండదు. కవిత గారికి జరగాల్సిన నష్టం ఆల్రెడీ చాలా విధాలుగా జరిగింది. ఇక మీద కవిత గారు ఉండేది పడే పరిస్థితుల్లో లేరు. నేను కేసీఆర్ ఇంత ముందు అంతకంటే జగముండి అని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేసినటువంటి కవిత గారు, పార్టీతో ఖచ్చితంగా కలిసి ముందుకు పోతాం. పార్టీయే మాకు
అన్ని అని చెప్పేసి కవిత గారు చెప్తున్నారు. జాగృతి ఒక ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ బీఆర్ఎస్ పార్టీకి అట్లాంటి విధంగా మేము పనిచేస్తామని చెప్పేసి కవిత గారు స్పష్టంగా చెప్తున్నారన్న. ఇంకా నువ్వు ఇట్లెందుకంటావు నువ్వు అట్లెందుకంటావు అంటే ఏం చెప్తాం రోజు. ఓకే, మొత్తానికి ఇప్పుడు కాళేశ్వరం నోటీసులు కేసీఆర్ గారికి కాళేశ్వరం నోటీసులు ఇస్తే పార్టీ ఏం చేసిందన్న? తెలంగాణ జాగృతి కార్యక్రమం తీసుకున్నది. ఎందుకు స్పందించారు మరి? కాళేశ్వరం నోటీసులు అంత పెద్ద మనిషికి అంత మౌనత శిఖరానికి కాళేశ్వరం నోటీసులు ఇస్తే ఎందుకు స్పందించారన్నా? ఈ రోజు బీజేపీ నాయకులు ఈ రోజు వెంకటరెడ్డి అన్న ఒక మాట మాట్లాడు. ఏం మాట్లాడతాడు అన్న? దీంట్లో ఏదైతే లోపాయకర ఒప్పందాలు ఉన్నాయో కేసుల కోసం పోయినామో ఇంకోటి అన్న, ఇవాళ ఈ రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. విభజన హామీల గురించి ప్రశ్నించండి. ఈ విభజన హామీల గురించి ఎందుకు ప్రశ్నించారు? 8 మందిని ఈ ప్రాంతం గెలిపించింది ఉట్టింగ్ కాదన్నా. ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టకుండా ఈ ప్రాంత ప్రయోజనాలు ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఇక్కడ బడ్జెట్ ను తీసుకొస్తారని పెట్టినాం. ఇలా కేంద్రాల నుంచి వచ్చిన బడ్జెట్ ఎంతన్నా? గుండుసున్న బడ్జెట్ తీసుకొచ్చారు. సిగ్గు